వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ వెలవడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వముకప్పుడు ఈ భూలోకంలో పాపకర్మలతో బాధపడుతున్న మానవాళిని చూసి నారదుడు చెలించిపోయి మానవాళి పాపకర్మలను పోగొట్టడానికి కైలాసం వెళ్లి పరమేశ్వరుని సందర్శించి తన మనోభీష్టం తెలపగా భక్తాభీష్ట వరప్రదండుగు పరమశివుడు నారదుని కోరికను మన్నించి ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ రాజేశ్వర క్షేత్రానికి చేరి ఇక్కడే స్థిరపడిపోయాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామికి ఇష్టమైన పూజా ద్రవ్యాలను చేతపట్టుకొని ఓం రాజరాజేశ్వర స్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారా. వరుస క్రమంలో నిలబడిన భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం ముందు భాగంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరిని కూడా దర్శించుకొని విఘ్నాలు తొలగించమని వేడుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి దివ్యమంగళ శివలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం శివకేశవ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీరామచంద్రుడు, పద్మనాభ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి చేరుకుంటారు. లక్ష్మణ, సీత, హనుమంతుని సహిత శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తారు. శ్రీరామచంద్రుని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంత పద్మనాభ స్వామిని, గోపాలకృష్ణుని, వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఇక్కడే మరోపక్క బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుంటారు.